అక్షర పరబ్రహ్మ యోగం 8వ అధ్యాయం భగవద్గీత గీతామకరందం. అక్షర పరబ్రహ్మ యోగం. క్షర అనగా నశించినది, అక్షరమనగా నాశనరహితమైనది. నాశనరహితముకు పరబ్రహ్మమును గురించి ఈ అధ్యాయంలో అక్షర పరబ్రహ్మ యోగమును పేరు వచ్చినది. కృష్ణ పరమాత్మ జరాది శక్తి యొక్క తనను ఆశ్రయించి ప్రయత్నించువారు బ్రహ్మం చక్కగా తెలుసుకొని వచ్చి ఆ బ్రహ్మమును కొన్ని విశేషణములు తెలియజెప్పిరే. బ్రహ్మమునకై యత్నించువారు నియమచిత్తులై దేహయోగస్తులై పరమాత్మను బాగుగా నిరుగుదురని వచించెను. ఆ వాక్యం వినుటలో అర్జునులకు సందేహము కలిగి భగవాన్ని బోధించి 7 విషయములు వివరముగా తెలుసుకొనదలిచి అధ్యాయము విడిగా ప్రశ్నించింది. బ్రహ్మ అనగా ఆధ్యాత్మికమని అర్జున్ని 7 ప్రశ్నలకు సంధించినది. తద్బ్రహ్మ కిమాధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ ఆదిభూతం చ కిం ప్రోక్తమధి దైవం కిముచ్యతే. ఆది యజ్ఞ కథ క్రోత్త దేహాసిన్మదు సూచన ప్రయాణకాలే చ కథం జ్ఞాయోసి నియతాత్మిభి. పురుష శ్రేష్ఠులకు కృష్ణ ఆ బ్రహ్మను ఆధ్యాత్మికమైనది, కర్మమేమనగా అది ఆదిభూతమని చెప్పబడినది. ఆదిదైవం అని దేనిని చెప్పుదు. దేహమును ఆది యజ్ఞుడు అతన్ని తెలుసుకుని ఎట్లు ప్రాణాప్రాయణం సమయములకు నిమిత్తులకు నీవెట్లు తెలుసుకొనబడవు. అక్షరం బ్రహ్మ పరం స్వభావోద్ధాత్మాముచ్యతే భూతాత్మ పకరో విసర్గ కర్మ సంహిత. భగవానుడు చెప్పుతున్నాడు, సర్వోత్తమమైన నాశనరహితమైన బ్రహ్మం అనబడును. ప్రత్యేగాత్మక భావము ఆధ్యాత్మికము చెప్పబడును. ప్రాణకోట్లు ఉత్పత్తి కలుగు త్యాగపూర్వకమైన క్రియకర్మమును పేరు కలిగి ఉన్నది. బ్రహ్మం అనగా సర్వోత్తమైన నిశ్చితమైన బ్రహ్మము. ఆదిభూతం క్షరో భావ పురుషైవతం అది యజ్ఞోహ మేవాత్ర దేవామృతాం పర. దేహదారుడు శ్రేష్ఠుడగు అర్జునుడు ఆ నశించు ఆదిభూతం అనబడును. విరాట్ పురుషుడు లేక హిరణ్య గర్భుడు ఆదిదైవం అనబడును. దేహముందు నేనే ఆది యజ్ఞుడు అనబడును. ఆదిభూతం అనగా నశించు పదార్థము ఆదిభూతమను. ఆదిదైవం అనగా విరాట పురుషుడు లేక హిరణ్య అధిదైవతము.